ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన షర్మిల గారి ప్రచారంలో ఆమె సంధిస్తున్న ప్రశ్నలకి వైసీపీ నుంచి ఎటువంటి కౌంటర్లు రావట్లేదు. వైసీపీ నాయకులు ఎటువంటి స్పందన వ్యక్తపరచట్లేదు. అలాగే ఆయన అన్నయ్య ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడపాదడపా స్పందించడమే కానీ ఆమె లేవనెత్తున్న ప్రశ్నలకు మాత్రం ఎక్కడా కూడా సూటి సమాధానాలు ఇవ్వటం లేదు. ఆమె మాత్రం రాష్ట్రంలో సమస్యలన్నీ ఏకరవ పెడుతూ తన అన్న గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రశ్నిస్తూ ఏం చేస్తున్నావు జగన్ అని సూటిగానే ప్రశ్నిస్తుంది. కానీ సమాధానం మాత్రం రావట్లేదు. ఇటీవల 2 రోజుల క్రితం ఆమె చేసిన ప్రసంగంలో తన ఇంట్లో వారి చేతిలో రిమోట్ బటన్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని కామెంట్ చేసింది. ఇదే కామెంట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తే వైసీపీ నాయకులు శ్రేణులు ఏ విధంగా మేరపడి రక్కేసేవో మనందరం ఊహించుకోగలం. కానీ షర్మిల విషయానికి వచ్చేసరికి ఆమె లేవనెత్తున్న బాబాయ్ హత్య గురించి కానీ ఇతరత్ర సమస్యల గురించి కానీ ఎందుకు స్పందించడం లేదు? అవునని కానీ కాదని కానీ ఎందుకు చెప్పడం లేదు? ఆమె లేవనెత్తున్న ప్రశ్నలో వాస్తవం ఉందని జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తున్నాడా? మౌనం అంగీకారం అని కనుక మనం భావిస్తే బాబాయ్ హత్య కనుక చెల్లెళ్ళిద్దరూ చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం ఇవ్వకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ హత్యలో భాగస్వాములు అని ప్రజలకు అనిపించడంలో తప్పేముంది? ఈ హత్య ఎవరు చేశారో అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతో ప్రస్తుతానికి మనకు తెలియకపోయినా అవినాష్ రెడ్డి పాత్ర మాత్రం సిబిఐ గుట్టు రట్టు చేసింది. సిబిఐ తన కేసు ఫైల్లో, కేసు షీట్లలో కూడా అవినాష్ రెడ్డిని ముద్దాయిగానే చూపించింది. వాటిని బేస్ చేసుకునే చెల్లెళ్ళిద్దరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు అటు అవినాష్ రెడ్డి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజలందరూ ఆరోపణలు నిజమని నమ్మే స్థితికి వచ్చేశారు. ఏమో ఆరోపణలు నిజమే కావచ్చేమో కదా. ఇవన్నింటినీ మనం కూలంకషంగా విశ్లేషించుకుంటే కానీ వాస్తవాలు, వివరాలు మన ముందుకు రావు. సెలవు.